ధర్మశాస్త్రం ఛానల్ సభ్యులకి నమస్కారం. మనం గుడికి వెళ్ళినా, ఇంట్లో పండుగ జరిగినా, వ్యాపారం మొదలుపెట్టినా ముందుగా మనం చేసే పని ఏమిటి? తల పైకెత్తి చూస్తే కనిపించే ఆ దృశ్యం ధూపదీప నైవేద్యాల మధ్య పీచుతో నిండిన గట్టి పెంకుతో ఆవరించబడిన ఒక పండు, కొబ్బరికాయ. దాన్ని నేలపై కొట్టగానే గట్టిగా ఠంగ్ అనే శబ్దం చేసి లోపల ఉన్న నిర్మలమైన నీరు చిందగా స్వచ్ఛమైన తెల్లటి కొబ్బరి ముక్కలు బయటపడతాయి. ఆ కొబ్బరి ముక్కను కళ్లకు అద్దుకోగానే మనసుకు ఒక శాంతి, భక్తిభావం కలుగుతుంది. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? పళ్ల మార్కెట్లో ఎన్నో తియ్యటి పండ్లు, రంగురంగుల ఫలాలు ఉన్నా దేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైనదిగా, పూజకు పరిపూర్ణ ఫలంగా ఈ కొబ్బరికాయనే ఎందుకు భావిస్తారు? కేవలం ఒక పండుగా కాకుండా మన అహంకారం, జ్ఞానం, ప్రకృతి రహస్యం, ఇలా ఎన్నో లోతైన విషయాలను తనలో దాచుకున్న ఈ శ్రీఫలం పుట్టుక వెనక ఒక మహత్తరమైన, ఆశ్చర్యకరమైన పురాణ కథ ఉంది. విఘ్న నివారకుడు గణేశుడు, సృష్టికర్త బ్రహ్మ, పరమేశ్వరుడు శివుడు, ఈ ముగ్గురూ కలగలిసిన ఆ అద్భుత గాథను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవతలు, మనుషులు ఆనందంగా జీవిస్తున్నప్పుడు కూడా అప్పుడప్పుడు రాక్షస శక్తులు లోకాలను అల్లకల్లోలం చేసేవి. అలాంటి అత్యంత శక్తిమంతులైన ముగ్గురు రాక్షసులు త్రిపురాసురులు. వారిని అంతం చేయడానికి సాక్షాత్తు కైలాసపతి పరమేశ్వరుడు రంగంలోకి దిగారు. శివుడు మహాశివుడు కదా, ఆయన ధనుసు ఎత్తినా, అస్త్రాలు సంధించినా విజయం తథ్యమనుకున్నారు అందరూ. కాని ఎంత ప్రయత్నించినా, శివుడి శక్తి ఎంత బలంగా ఉన్నా త్రిపురాసురులను మాత్రం అంతం చేయలేకపోయారు. ఆయనలో ఎక్కడా లేని అసహనం, ఆశ్చర్యం, నా శక్తికి ఎదురులేదా? ఇంత చిన్న పని ఎందుకు పూర్తి కావడం లేదు అని ఆలోచిస్తుండగా సృష్టికర్త బ్రహ్మదేవుడు శివుడి వద్దకు వచ్చారు. ఆయన చిరునవ్వుతో, కాని లోతైన అర్థంతో ఇలా అన్నారు: మహాదేవా, మీరు సకల లోకాలకు నాథులు. మీ శక్తి గురించి చెప్పేదేముంది? కాని లోకంలో ఒక చిన్న పని మొదలుపెట్టినా సృష్టి నియమం ప్రకారం విఘ్న నివారకుడు గణపతిని పూజించకుండా ఆరంభించకూడదు. మీరు ఇంతటి బృహత్కార్యాన్ని తలపెట్టినా ఆదిపూజ గణేశుడికి ఇవ్వలేదు. సృష్టిలోని ఈ చిన్న నియమాన్ని మీరే దాటారు. అందుకే విజయం దక్కలేదు. శివుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నారు. నిజమే కదా, లోకనియమాలను నేను కూడా పాటించాలి. విజయం కోసం ముందుగా నా కుమారుడిమే పూజించాలి అని గ్రహించారు. తక్షణమే శివుడు యుద్ధాన్ని ఆపి గణపతిని పూజించడానికి పవిత్రమైన మండపాన్ని సిద్ధం చేశారు. భక్తి శ్రద్ధలతో పూజ పూర్తి చేసి గణేశుడికి నైవేద్యం సమర్పించారు. కాని అక్కడే కథ మలుపు తిరిగింది. గణేశుడు ఏ నైవేద్యాన్ని స్వీకరించలేదు. ఎంత మధురమైన పండ్లు, పిండి వంటలు, చివరికి ఆయన తల్లి పార్వతీదేవి తన సంకల్పశక్తితో తయారుచేసిన మోదకాలు సమర్పించినా వద్దు వద్దు అన్నాడు వినాయకుడు. అప్పుడు శివుడికి నిజమైన పరీక్ష ఎదురైంది. నాయనా, నీకు ఏం కావాలో చెప్పు, నా సర్వస్వాన్ని నీకు అర్పిస్తాను. కేవలం ఈ త్రిపురాసుర సంహారం విజయవంతం కావాలి అని ప్రేమాభిమానంతో అడిగారు. అప్పుడు గణేశుడు కోరిన కోరిక అందరినీ ఆశ్చర్యపరిచింది. చిన్న చిరునవ్వుతో, కాని గంభీరంగా వినాయకుడు ఇలా అన్నాడు: తండ్రి, ఈ సృష్టిలో మీకు అత్యంత ఇష్టమైన, పరిపూర్ణమైన, సమర్పించడానికి వీలైన ఫలం ఏదైనా ఉంటే మీ శిరస్సును పండుగా చేసి నాకు సమర్పించండి. అదే నాకు అత్యంత ప్రీతికరమైన నైవేద్యం. ఆహా, తండ్రి శిరస్సును కోరడమా? ఇది వినడానికి ఎంత విచిత్రంగా, కఠినంగా ఉంది. కాని పరమేశ్వరుడు వెంటనే ఆలోచించారు. నా బిడ్డ ఏదో లీల చేస్తూనే ఈ మాట అడుగుతున్నాడు. దీని వెనక లోక కళ్యాణం దాగి ఉంది అని గ్రహించారు. శివుడు ఎటువంటి సంకోచం లేకుండా కళ్ళు మూసుకొని తన రెండు చేతులను శిరస్సుపై ఉంచుకొని త్యాగం అనే సంకల్పంతో దోసిలి పట్టుకున్నారు. అద్భుతం! ఒక్క క్షణంలో ఆయన శిరస్సు నుంచి మెత్తని, నునుపుగా, గుండ్రంగా ఉన్న ఒక పదార్థం బయటకు వచ్చి ఆయన చేతుల్లో ఆవిర్భవించింది. అదే మనం నేడు చూస్తున్న కొబ్బరికాయ. ఈ ఫలం సాధారణమైనది కాదు. ఇది సాక్షాత్తు శివుని శిరస్సు నుంచి ఆయన అహంకారాన్ని, దైవిక శక్తిని త్యాగం చేయటం ద్వారా పుట్టింది. అందుకే దీనికి ఆ అపారమైన శక్తి వచ్చింది. మనకు తెలుసు, పరమేశ్వరుడికి 3 కళ్ళు అంటే త్రిలోచనం. అవి సూర్యుడు, చంద్రుడు, అగ్ని
అనే శక్తి స్వరూపాలు. శివుని శిరస్సు నుంచి ఉద్భవించిన ఈ కొబ్బరికాయపై కూడా ఆ 3 శక్తులు 3 కళ్ళుగా ఏర్పడ్డాయి. ఇవి కేవలం కళ్ళు కావు, మన మానవ శరీరంలోని స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకు లేదా ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులకు ప్రతీకలు. ఈ కొత్త ఫలం పరిపూర్ణంగా మారడానికి దానిలోకి దివ్యశక్తులు ప్రవేశించాయి. లక్ష్మీనారాయణుల అనుగ్రహం. ఈ పండులోకి లక్ష్మీదేవి మరియు నారాయణుడి యొక్క దివ్యశక్తి ప్రవేశించింది. సంస్కృతంలో సంపదను, శుభాన్ని శ్రీ అంటారు. అందుకే ఈ పండుకు శ్రీఫలం అంటే శుభాన్ని, సంపదను ఇచ్చే పండు అనే పేరు వచ్చింది. పవిత్ర జలం. శివుని తలపై నిరంతరం ప్రవహించే గంగాజలం కొబ్బరికాయలోని స్వచ్ఛమైన నీరుగా మారింది. శాకాంభరీదేవి. పార్వతీదేవి యొక్క శాకాంభరీదేవి అంటే పంటలదేవి స్వరూపం ఈ పండు లోపల ఉన్న తెల్లని, స్వచ్ఛమైన కొబ్బరి అంటే గుజ్జు లోపంలో ప్రవేశించింది. ఈ గుజ్జు జ్ఞానానికి, అమృతానికి ప్రతీక. దివ్యత్వం సంతరించుకున్న ఈ శ్రీఫలాన్ని శివుడు గణపతికి సమర్పించారు. గణపతి సంతోషంగా ఆ నైవేద్యాన్ని స్వీకరించి ఆశీర్వదించారు. తండ్రి, ఈ రోజునుంచి ఈ శ్రీఫలం అత్యంత పవిత్రమైన ఫలంగా మారుతుంది. ఇది లేనిదే ఏ పూజా సంపూర్ణం కాదు. దీన్ని భక్తితో సమర్పించిన వారి విఘ్నాలు అన్నీ తొలగిపోతాయి. మనం గుడికి వెళ్ళినప్పుడు పీచు, గట్టిపెంకు అంటే మనిషి అహంకారానికి ప్రతీక ఉన్న కొబ్బరికాయను నేలపై బలంగా కొడతాం. అప్పుడు ఆ అహంకారం బద్దలై లోపల దాగి ఉన్న నిర్మలమైన ఆత్మ అంటే తెల్లని కొబ్బరి బయటకు వస్తుంది. నేను అనే భావం, స్వార్థం అనే పెంకు పగిలిపోతే దేవుడికి నచ్చిన స్వచ్ఛత, ప్రేమ, జ్ఞానం అనే గుజ్జు బయటకు వస్తుంది. ఆ క్షణంలోనే మన కోరికలు, ప్రార్థనలు దేవుడికి చేరుతాయి. అందుకే కొబ్బరికాయ కొట్టేటప్పుడు మన జీవితంలో ఉన్న అహంకారం, కోపం, స్వార్థం వంటి చెడు లక్షణాలు అన్నీ బద్దలైపోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. అప్పుడే ఆ కొబ్బరికాయకున్న అసలైన పవిత్రత మనకు లభిస్తుంది. ఇకపై మీరు పూజలో కొబ్బరికాయ కొట్టిన ప్రతిసారీ అది కేవలం ఒక బలం కాదని, సాక్షాత్తు శివుని త్యాగం, లక్ష్మీదేవి సంపద, గంగమ్మ పవిత్రత మరియు గణేశుడి ఆశీర్వాదం కలగలిసిన ఒక ఆధ్యాత్మిక అద్భుతమని గుర్తుంచుకోండి. మీ జీవితంలోనూ శ్రీఫలంలాంటి శుభాలు, జ్ఞానం నిండాలని ఆశిస్తూ మీరు ఈ వీడియోను చూసినందుకు మీకు ధన్యవాదాలు. దయచేసి ఈ వీడియోని లైక్, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.